హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను పెడుతున్న వీడియో ఎపిసోడ్ రివ్యూ కాదు, ఎపిసోడ్ అప్డేట్ అని చెప్తా. ఫస్ట్ టైం నేను ఎపిసోడ్ అప్డేట్ చెప్పబోతున్నా. ఎంత ఇంట్రెస్టింగ్గా అనిపించింది అంటే ఈ వీక్ నామినేషన్స్ అసలు మామూలుగా లేదు. ఒక వేరే లెవెల్లో ఎలివేషన్ వేసుకోవచ్చు అనమాట. పెట్టిన ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఎక్స్ కంటెస్టెంట్స్తో ఎట్లా నామినేట్ చేస్తారా, ఏం ఏం గేమ్ పెడుతున్నారా అని అనుకున్నాం కదా. గేమ్ కాదు, డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి ఒక్కొక్క పర్సన్కి 2 నైఫ్స్ ఇస్తారు. వాళ్ళు వచ్చి ఒకరిని నామినేట్ చేసి ఎవరికి ఇంకో నైఫ్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇస్తే వాళ్ళు రిమైనింగ్ హౌస్ మేట్స్లో ఒకరిని ఎంచుకొని నామినేట్ చేయాలన్నమాట. బాగుంది, ప్రాసెస్ అయితే బాగుంది. ఏమంటారు, సోది లేకుండా డైరెక్ట్ పాయింట్కి వచ్చారనమాట. ఎక్కడ కూడా మనకి ఇంటెన్స్ లెవెల్ రేంజ్లో హైలో వేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్లో ఫస్ట్ ప్రియా గారు ఎంట్రీ అవుతారు. ప్రియా గారి దగ్గర 2 నైఫ్స్ ఉంటాయి కదా. ఆవిడ వచ్చి ఫస్ట్ నైఫ్తో సంజన గారు నామినేట్ చేస్తారు, ఇంకో నైఫ్ని కళ్యాణ్కి ఇస్తారు. అప్పుడు కళ్యాణ్ ఆ నైఫ్తో రాము రాథోడ్ గారిని నామినేట్ చేస్తారనమాట. సో ఇట్లాగా ఒక నైఫ్తో ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు నామినేట్ చేసి ఇంకో నైఫ్ ఇట్లా ఇస్తారనమాట. ప్రియా గారి తర్వాతన మనీష్ గారు వస్తారు. మనీష్ గారేమో కళ్యాణ్ని నామినేట్ చేస్తారు. నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది టు మై సర్ప్రైజ్, నాకు కూడా వింతగానే ఉంది. తర్వాత ఆ సెకండ్ నైఫ్ని ఇమాన్యుయల్ గారికి ఇస్తారు. ఇమాన్యుయల్కి ఆల్రెడీ తెలిసిందే కదా, లాస్ట్ వీక్ తనుజ విషయంలో ఏదైతే నామినేషన్ చేయకుండా సేఫ్ గేమ్ ఆడారో తెలిసిందే కదా ఈ వీక్ అంతా అని. అండ్ నాగార్జున గారు కూడా గట్టిగా వేయడం జరిగింది, నువ్వు అందరినీ మెప్పించలో సేఫ్ గేమ్ ఆడొద్దు అని. వెరీ గుడ్. అసలు ఇమాన్యుయల్ గారు ఈ టైంలో మంచి స్టెప్ తీసుకుని ఇప్పుడు కూడా ఆయన తనుజ గారు నామినేట్ చేయకపోతే ఆయన సేఫ్ గేమ్ ఆడడమే కాదు తప్పించుకుని తిరుగుతున్నట్టు అన్నట్టు స్టాంప్ వేస్తారనమాట ఇంట్లో అందరూ. సో ఇమాన్యుయల్ గారు ఏమో తనుజ గారు నామినేట్ చేస్తారు. అయితే ఈ ప్రాసెస్లో ఉంటుండగా శ్రీనివాస్ సాయి గారికి ఒక ఇమ్యూనిటీ పవర్ ఉంది కదా, అతను యూజ్ చేసుకోవచ్చు అని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఎందుకో శ్రీనివాస్ సాయి గారు భయపడినట్టున్నారు, ఎందుకులే ఈ వారం మనం సేఫ్గా ఉందో ఎందుకు వచ్చిన గోళ అనుకున్నారు ఏమో తెలియదు. మొత్తానికి ఆయన యూజ్ చేసుకున్నారు. ఆయన యూజ్ చేసుకుంది ప్రాపర్ టైమా కాదా అనేది కామెంట్ డౌన్ చేయండి. అంటే మీరు ఏమనుకుంటున్నారు, అంటే అది వర్తా కాదా, అంటే ఇది కరెక్ట్ టైం అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా అనేది ఎస్సా నోవా అనేది కామెంట్ చేయండి. అండ్ థర్డ్ ఫ్లోరా గారు వస్తారు. ఫ్లోరా గారు వచ్చి రీతు చౌదరి గారు నామినేట్ చేస్తారు. తప్పే లేదండి, ఫ్లోరా గారు ఆ గేమ్ రీతు చౌదరి గారితో ఆడినప్పటి నుంచి ఆవిడ ఎంత బాధపడ్డారో. అంటే ఫేర్గా ఆడుంటే ఆవిడ కూడా గెలిచి ఉండేదేమో, ఆవిడ ఈక్వేషన్ టర్న్ అయి ఉండేదేమో అని అనిపించింది. ఈ హౌస్లో ఒక్కొక్క గేము, ప్రతి ఒక్క గేమ్లో ప్రతి ఒక్క మూవ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆవిడ ఎక్కడో ఆ విషయం డీప్ హర్ట్ అయ్యారు. అండ్ రీతు గారు కూడా ఫ్లోరా గారితో ఆ స్ట్రాటజీ ఉపయోగించకుండా ఫేర్గా ఆడుంటే రిజల్ట్ బాగుండేదేమో అని అనిపించింది. సో రీతు గారు నామినేట్ చేసి సుమన్ శెట్టి గారికి నైఫ్ ఇచ్చారు. సో తెలిసిందే, సుమన్ శెట్టి గారు ఫ్లోరా గారు మాట్లాడేది తక్కువైనప్పటికీ ఇద్దరు ఒకే చోట కూర్చుండేవారు. కాఫీ తాగినప్పుడు, టీ తాగినప్పుడు కూడా ఇట్లా కన్వర్జేషన్స్ కూడా ఎక్కువ చేంజ్ అవుతుండే సుమన్ శెట్టి గారితోనే. ఆవిడ చాలా తక్కువ మాట్లాడేది. ఆ మాట్లాడిన కొంతసేపు కూడా సంజన గారు లేదా సుమన్ శెట్టి గారితో ఉండేది. సో సుమన్ శెట్టి గారు ఏమో సంజన నామినేట్ చేస్తారు. ఇదైతే తెలిసిందేలేండి, సుమన్ శెట్టి గారు ఈ వారం ఎవ్వరు కాదు సంజన గారి టార్గెట్. ఎందుకంటే ఆవిడ అన్న మాటలు అలాంటివి అనమాట. ఎన్నిసార్లు సారీ చెప్పినా ఆయన అనేసరి వద్దు సిస్టర్, నేను నామినేషన్లోనే మాట్లాడతాను, నాకు ఉంది అని చెప్పి ఆయన ఏంటంటే అక్కడ రైజ్ అయిపోకుండా కామ్ డౌన్ చేసుకొని సమయం వచ్చినప్పుడు చూపించే మనస్తత్వం ఏదైతే ఉందో అది సూపర్. అసలు అంత ఈజీ కాదు ఖచ్చితంగా, బట్ ది వే హీ హోల్డింగ్ అప్ ఈజ్ వెరీ నైస్. సో సుమన్ శెట్టి గారు సంజన గారు నామినేట్ చేస్తారు. ఫోర్త్ బర్ని గారు వస్తారు అండ్ హీ నామినేట్ సంజన. తప్పే లేదండి, వెళ్ళే వరకు కూడా వీళ్ళిద్దరికైన వార్స్ మామూలుగా కాదు. ఎక్కడా కూడా సంజన గారు ప్రతి వారం ఒక కంటెంట్ కోసం మరి ఏదో ఒక సందర్భంలోనో భరణి గారు ఆవిడ కోసం సాక్రిఫైస్ చేసినప్పటికీ కూడా గ్రాటిట్యూడ్ లేకుండా భరణి గారిని ఏదో ఒకటి అంటూనే ఉండేవారు, పోక్ చేస్తూనే ఉండేవారు. అండ్ ఆయన వెళ్ళాక కూడా నువ్వే బంధాలు పెట్టుకున్నావు, ఇప్పుడు నువ్వు ఇంకో బంధం పెట్టుకుంటున్నావు అని చెప్పి తనుజ గారిని కూడా అదే మళ్ళీ బర్ని గారిని లాగి ఇచ్చేశారు. నీ వల్లే బర్ని గారు వెళ్ళిపోయారు అని అంటారు. బర్ని గారు వెళ్ళిన రీజన్ ఏదైనప్పటికీ కూడా ఆయన టాపిక్ ఆయన వెళ్ళాక కూడా ఇంట్లో ఫుల్ తిరుగుతూనే ఉండేది. సో బర్ని గారు సంజన గారిని నామినేట్ చేసి సెకండ్ నైఫ్ని నిఖిల్ నాయర్కి ఇస్తారు. ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను అనుకున్న తనుజాకో దివ్యకో ఇస్తారు అనుకున్నాను. మేబీ అది కూడా ఆయన బయట అంతా చూసి వచ్చి వాళ్ళిద్దరికి ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారో ఏమో తెలియదు. నిఖిల్ నాయర్కి ఇస్తారు. ట్విస్ట్ ఇక్కడ వస్తే అది నిఖిల్ నాయర్ తనుజాని నామినేట్ చేస్తారు.
ఏ రీజన్కి నామినేట్ చేస్తారో అదైతే నాకు తెలియలేదు. నేను కూడా వెయిట్ చేస్తాను. తెలియగానే ఖచ్చితంగా ఛానల్లో ఫస్ట్ పోస్ట్ చేస్తాను. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. లైవ్ అప్డేట్స్ కుదిరినంత వరకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పెడతాను అనమాట. ఈవెన్ నిఖిల్ నయ్యానికి ఏ రీజన్ ఉండొచ్చు, మీరేమనుకుంటున్నారు తనుజ నామినేట్ చేయడానికి ఏ రీజన్ ఉండొచ్చు అని మీరేం గెస్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. అండ్ తర్వాత ఇప్పుడండి మొత్తం అందరూ వెయిట్ చేస్తున్న పర్సన్ శ్రీజ గారు ఎంట్రీ ఇచ్చారు. ఎవరు అనుకుంటున్నారు నామినేట్ చేస్తారనుకుంటున్నారు? ప్రోమోలో చూసేశారు కదా, అడగనులేండి కళ్యాణ్ గారిని. ఎందుకంటే కళ్యాణ్ గేమ్ సైడ్ వెళ్తుందని, ప్రాపర్ ట్రాక్లో వెళ్ళట్లేదని, అలా వెళ్తే విన్ అవ్వరని చెప్పి కళ్యాణ్ మీద కన్సర్న్తో కళ్యాణ్ గేమ్ బాగోవాలని చెప్పి శ్రీజ గారు నామినేట్ చేశారు. ఐ విష్ కళ్యాణ్ ఇది తెలుసుకొని ఇంకా ఎలాంటి నెగిటివిటీ ఎలాంటి స్టోరీలు ఇన్వాల్వ్ అవ్వకుండా ప్రాపర్గా ఉంటారని అనుకుంటున్నాను. ఆయన ఆల్రెడీ హీస్ డూయింగ్ గుడ్ జాబ్, కానీ ఎక్కడో ఫ్లక్చువేట్ అవుతున్నారు. ఎక్కడో అనిపిస్తుంది ఇమాన్యుయల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఆ నైట్ టాక్స్ అంటే రాత్రి గుసగుసలు అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు కదా, ఇంట్లో అందరూ కూర్చొని ఎవరు ఏంటి అని మాట్లాడుకునేటప్పుడు కూడా ఎక్కడో ఇమాన్యుయల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అండ్ తనూజ గారు కూడా షార్ట్ టెంపర్డ్ అయిపోతారు. ఆవిడ నచ్చితే ఒకలాగా నచ్చకపోతే ఒకలాగా ఫుల్ హైప్ అయిపోతారు. కోపం వచ్చినా ఏది వచ్చినా, కోపం అయితే ఎక్స్ట్రీమ్స్ అని చెప్పచ్చు. ఆవిడ ఆ టెన్షన్ విన్ అవ్వాలన్న ఆ తాపత్రయమో తెలియదు, కానీ దానివల్ల కూడా కళ్యాణ్ హట్ అయినట్లు అర్థమవుతుంది అనమాట. అది కాక బర్ని గారు వెళ్ళిపోయాక ఆవిడ మాధురి గారితో ఉండి హౌస్ మేట్స్ని కూడా ఒక రకమైన దూరం పెట్టారని కూడా చెప్పచ్చు అనమాట. సో అట్లాగా కళ్యాణ్ నామినేట్ చేస్తారు. కళ్యాణ్ నామినేట్ చేసి ఆవిడ నైఫ్ ఎవరికి ఇచ్చింది అనుకుంటున్నారు? గెస్ వాట్? మాధురి గారికి ఇచ్చారు. ఇదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండో. ఎందుకంటే శ్రీజ గారికి మాధురి గారికి నా పేరు తెలియదా, ఇంతమందికి తెలిసి నీకు తెలియదా అని రేంజ్లో డిస్కషన్ వెళ్ళింది. బెలూన్ కూడా స్ట్రాంగ్ పాయింట్ చెప్పి కట్ చేశారు కదా ఆవిడ. వీళ్ళిద్దరికైన డిస్కషన్కి మాధురి గారికి ఇస్తారని అయితే అస్సలు అనుకోలేదు. ఇప్పుడు మాధురి గారు ఎవరు నామినేట్ చేశారు అనుకుంటున్నారండో? రీతు గారిని జుత్తు పట్టుకొని నేలకేసి కొడతానన్న రేంజ్లో కామెంట్ ఇచ్చింది ఆవిడ. రీతు గారిని ఎందుకు వదులుతారు? శ్రీనివాస్ అయ్యి ఎలాగూ లేరు, ఆయన ఇమ్యూనిటీ పవర్ తీసుకొని సేవ్ అయ్యారు. ఖచ్చితంగా ఆ వారంలో ఈవిడితో జరిగిన పెద్ద గొడవ ఫస్ట్ అయితే రీతు చౌదరి అని చెప్పాలి, తర్వాత శ్రీనివాస్ సాయి గారు అని చెప్పాలి. సో అందుకు ఈవిడ శ్రీనివాస్ సాయి గారిని కాకుండా ఎలాగ ఆయన లేరు కాబట్టి రీతు చౌదరిని నామినేట్ చేశారనమాట. సో ఇవి నామినేషన్ ఆర్డర్ అండ్ ప్రాసెస్. అండ్ ఇంకా శ్రీజ తర్వాత సృష్టి వర్మ గారు వస్తారు. సృష్టి వర్మ వచ్చి డీమన్ పవన్ని నామినేట్ చేస్తారు. అసలు సృష్టి వర్మ గారు డీమన్ పవన్ని ఏ పాయింట్తో నామినేట్ చేస్తారో అసలు తెలియట్లేదు అనమాట. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అంటే ఆవిడ ఈయన ఏం మాట్లాడుకున్నారు ఏంటి అని అంత కన్వర్సేషన్ వెళ్ళలేదు. అండ్ నాకు తెలిసి మహా అయితే ఆయన గేమ్ గురించి, రీతు గారి గురించి, ఆయన చేసిన త్యాగం గురించో ఆయన మరి తెలీదు. సో వెయిట్ చేయాలి మనం కూడా. అండ్ సెకండ్ నైఫ్ నేమో రాము గారికి ఇస్తారు. ఎందుకంటే ఫస్ట్ వీక్ కెప్టెన్సీలో షష్ఠి వర్మ గారికి రాము గారు హెల్ప్ చేస్తారనమాట. గ్రాటిట్యూడ్తో రాము గారికి ఇస్తారు. రాము గారు వచ్చి గౌరవ్ని నామినేట్ చేస్తారు. మరి అది ఏ పాయింట్తో అయ్యి ఉంటుందో అనేది నేను వెయిట్ చేస్తున్నాను అనమాట, చూడాలి. సో ఇవి ఈ వారం అప్డేట్స్. ఛానల్ చూసినట్లయితే టోటల్ 8 మెంబర్స్, అంటే ఎవరెవరు నామినేట్ అయ్యారో వాళ్ళందరూ డీటెయిల్స్ కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇవి ప్రాపర్ అప్డేట్స్ అండ్ లైవ్ అప్డేట్స్ అని చెప్పచ్చు. హౌస్లో అయితే ఫుల్ హడావడి, ఈక్వేషన్స్ ప్రతి ఒక్కరిది చేంజ్ అవ్వబోతుంది, క్యాలిక్యులేషన్స్ ప్రతి ఒక్కరివి మారబోతున్నాయి. ఈ వారం ఈ నామినేషన్స్ బట్టి కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ గేమ్ని అంచనా వేసుకొని ఎలియన్సెస్ అంటే పార్టీలను కూడా ఇటు అటు మార్చే రేంజ్లో ఉంటారని అనిపిస్తుంది అనమాట. అండ్ మాస్ ఎలివేషన్స్ ఇవ్వచ్చు ఆ రేంజ్లో ఒక్కొక్కరు నామినేట్ చేశారు. అండ్ చాలా ఎమోషనల్గా కూడా డ్రైవ్ అయ్యిందంట ఒక్కొక్కరికి. ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళతో, ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాళ్ళతో కొంత బాండ్ ఉంటుంది కదా, సో దానివల్ల కూడా అయి ఉండొచ్చు. అండ్ వీళ్ళందరూ వెళ్ళిపోతారు అనమాట, నామినేషన్ చేసేసాక వెళ్ళిపోతారు. సో తెలిసిన అప్డేట్ ఏంటంటే తర్వాత బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చి శ్రీజ గారు అండ్ బర్ని గారు ఇంట్లోకి వస్తారు అని తెలుస్తుంది. రీఎంట్రీ ఇస్తారని తెలుస్తుంది. అండ్ బర్ని గారు రీఎంట్రీ వచ్చేది ఖచ్చితంగా గోల్డెన్ బజర్ పవర్తోనే అని అనిపిస్తుంది. ఎందుకంటే తనుజ గారికి పవర్ ఉంది, ఆవిడ ఇంకా యూజ్ చేయలేదు. దిస్ ఈస్ ది మూమెంట్ అన్నట్టు చెప్తారేమో బిగ్ బాస్ అని నేను అనుకుంటున్నాను. చూడాలి, ఆడియన్స్ అనుకున్నట్లు బిగ్ బాస్ చేస్తారు. బిగ్ బాస్ లేదు, మీరు ఇలా అనుకుంటున్నారు కదా, నేను అట్టిట్లా తిప్పుతా అని చెప్పి ఆయన నచ్చింది వేస్తారో తెలియదు, చూడాలన్నమాట మొత్తానికి. అండ్ ఏమంటారు, ఈ కమింగ్ వీకెండ్ కూడా మాస్ ఎలిమినేషన్ ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ 2 కంటెస్టెంట్స్ని లోనికి తీసుకొస్తున్నారు కాబట్టి ఎలిమినేట్ అయిన వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఇద్దరిని ఖచ్చితంగా వీళ్ళు పంపించే ప్లాన్లో కూడా ఉండుండొచ్చు. అండ్ అయేషా గారిది ఏంటంటే అప్డేట్ తెలిసింది, ఆవిడ రావట్లేదు, ఇంకా రీఎంట్రీ అయితే ఆవిడది ఏమీ లేదు. ఇదైతే కన్ఫర్మ్ అప్డేట్. ఈ వారం ఈ నామినేట్ అయిన కంటెస్టెంట్స్లో ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారో
కామెంట్ డౌన్ చేయండి. అండ్ మీ తాలూకా ఒపీనియన్స్ ఎలా ఉంది అంటే లైక్ ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో వీళ్ళు చేసింది కరెక్టా కాదని మీరు ఏమనుకుంటున్నారు, ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ అన్ని షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.